గందరగోళం మధ్య ఓ వ్యక్తి నిశ్శబ్దంగా నమ్మకంగా ఎదురు చూస్తున్నాడు. అతను ఓ అసాధారణ కార్యం కోసం దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. కారు మేఘాలు కమ్ముకున్నప్పుడు, తుఫాను వరదలు సమీపిస్తున్నప్పుడు ఆశ, ధైర్యం మరియు కొత్త ప్రారంభం కోసం నిరీక్షించే ఆ వ్యక్తి కథను అనుభవించడానికి మాతో చేరండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. దేవుడు సృష్టించిన ప్రపంచం ఒకప్పుడు ఎంతో మంచిగా ఘనంగా ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ మానవ జాతి దేవుని నుంచి దూరమైంది. భూమిపై మానవ జాతి యొక్క దుష్టత్వం బహుగా విస్తరించిందని దేవుడు గ్రహించారు. మరియు ప్రతి ఒక్క కోరిక, మానవ హృదయం యొక్క ఆలోచనలు అన్ని సమయాలలో చెడుగా ఉంటుంది అని భావించారు. దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగమైన మనుషులను చూసి దేవుని యొక్క హృదయం బహువేదనకు గురైంది. భూమి హింసతో నిండిపోయింది మరియు ప్రజలు చాలా దుర్మార్గులుగా మారారు. దేవుడు వారిపై తీర్పు తీర్చాలని నిర్ణయించుకున్నారు. కానీ అవినీతి మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే నోవాహు. నోవాహు నీతిమంతుడిగా తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అతని కాలపు ప్రజలలో మచ్చలేనివాడు. దేవుడు విశ్వాసంగా ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వ్యక్తిని కనుగొన్నాడు. భూమి మీద ఉన్న సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు నోవాహుతో మాట్లాడను. కానీ దేవుడు నోవాహుకు వాగ్దానం చేశాడు, నిన్ను, నీ కుటుంబాన్ని మరియు అన్ని జీవుల శేషాన్ని రక్షిస్తాను అని. ఒక భారీ ఓడను నిర్మించమని దేవుడు నోవాహుకు వివరణాత్మక సూచనలను ఇచ్చాడు. అది 300 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు మరియు 30 అడుగుల ఎత్తు ఉండాలి. ఓడలో గదులు, అలాగే ఓడ పక్క భాగమున తలుపు ఉండాలి అని చెప్పారు. అది నోవాహు, అతని కుటుంబం మరియు భూమిపై సమస్త జంతువులను మానవ జాతి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. నోవాహు వెనుకాడలేదు. అచంచలమైన విశ్వాసంతో అతను దేవుని ఆజ్ఞలను కట్టుబడి దేవుడు చెప్పిన మాటకు లోబడి పనిని ప్రారంభించాడు. సంవత్సరాలుగా నోవాహు మరియు అతని కుమారులు ఓడపై శ్రమించారు. చుట్టుపక్కల ప్రజలు ఎన్ని మాటలతో ఎగతాళి చేసినా దేవుడి వైపు చూస్తూ దేవుని మాటకు లోబడి దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ తన పనిని కొనసాగించాడు. ఓడను నిర్మించడంతో పాటు నోవాహు జంతువులకు ఆహారాన్ని సేకరించవలసి వచ్చింది. జలప్రళయం వస్తుంది అని నోవాహుకి తెలుసు. కానీ తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు దేవుని యొక్క మాట అంటే లెక్కలేదు. ఆయన యొక్క మాటకు లోబడలేదు. అయితే నోవాహు దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. చాలా సంవత్సరాల తయారీ తరువాత ఓడ ఎట్టకేలకు పూర్తయింది. దేవుడు నోవాహుతో, మీరు మీ కుటుంబం మొత్తం ఓడలోకి రండి, ఎందుకంటే ఈ తరంలో నేను నిన్ను నీతిమంతుడిగా గుర్తించాను. నోవాహు దేవుని మాటలు విని ఓడలోకి ప్రవేశించాడు. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ జలప్రళయమును తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి ప్రవేశించారు. జలప్రళయం రావటం మొదలైంది. 40 రోజులు భూమిపైకి వరదలు వస్తూనే ఉన్నాయి మరియు కాలక్రమేణా నీరు పెరుగుతూనే వస్తుంది. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. భూమి, దానిపై నివసించే సమస్తము నీరుతో కప్పబడ్డాయి. ఓడలో ఉన్న నోవాహు కుటుంబం, అలాగే జంతువులు తప్ప భూమి మీద ఉన్న మానవ జాతి నశించింది. జలప్రళయం 40 పగళ్ళు, అలాగే మరియు 40 రాత్రుళ్ళు కొనసాగింది మరియు మొత్తం 150 రోజులు నీరు భూమిని కప్పివేసింది. కానీ దేవుడు నోవాహును మరియు ఓడలోని అన్ని జీవులను జ్ఞాపకం చేసుకున్నారు మరియు దేవుడు ఆకాశ తూములను మూసివేశారు. 40 రోజులు గడిచాక నోవాహు ఓడ యొక్క కిటికీని తీసి భూమి మీద నీళ్లు ఇంకినాయో లేదో తెలుసుకోవడానికి ఒక కాకిని బయటకు పంపించాడు. అది బయటికి వెళ్ళిన తరువాత భూమి మీద నీరు ఇంకా ఇంకిపోలేదు కాబట్టి అక్కడనే సంచరిస్తూ ఉంది. కాబట్టి మరలా నోవాహు భూమి మీద నీళ్లు ఇంకినాయో లేదో తెలుసుకోవడానికి ఒక నల్ల పావురాన్ని బయటకు పంపించాడు. నీళ్లు భూమి మీద ఉన్నాయి కాబట్టి ఆ పావురానికి కాళ్ళు నిలపడానికి స్థలము లేక తిరిగి మరలా ఓడలోనికి వచ్చింది. అప్పుడు నోవాహు చేయి చాపి ఆ పావురమును లోపలికి తీసుకుని వెళ్ళాడు. తరువాత 7 రోజులు గడిచాక భూమి మీద నీరు ఇంకినాయో లేదో తెలుసుకోవడానికి
ఆ పావురమును మరలా బయటకు పంపించాడు. అది సాయంత్రమున మళ్ళీ అతని దగ్గరికి తిరిగి వచ్చింది. నోవాహు ఆ పావురమును చూచినప్పుడు త్రుంచబడిన ఒలీవా యొక్క మొక్క దాని నోటిలో ఉన్నట్టు గ్రహించాడు. ఆ సూచనను బట్టి భూమి మీద నీరు ఇంకిపోయాయని గుర్తించాడు మరియు నూతన జీవితం భూమికి తిరిగి రావడం ప్రారంభించింది. నీటి మీద ఓడ కొంతకాలం ప్రయాణమైన తరువాత ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. వరద నీరు తగ్గుముఖం పట్టడం కొనసాగింది మరియు చివరికి భూమి మరోసారి కళ్ళకు కనిపించింది. దేవుడు నోవాహును, నోవాహు కుటుంబమును, ఓడలో ఉన్న సమస్త జంతువులను బయటకు తీసుకురమ్మని చెప్పారు. నోవాహు, అతని కుటుంబం మరియు జంతువులు దేవుని సృష్టిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. ఓడను విడిచిపెట్టిన తరువాత నోవాహు చేసిన మొదటి పని ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి బలులు అర్పించడం. మరియు నోవాహు అర్పణను చూసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించారు. అప్పుడు దేవుడు నోవాహుతో మరియు సృష్టి అంతటితో ఒక వాగ్దానం చేశారు. నేను నా ధనస్సును మేఘాలలో ఉంచాను. అది నాకు మరియు భూమికి మధ్య ఉన్న ఒడంబడికను గుర్తుగా ఉంటుంది. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేస్తుంది గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకును అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు అని దేవుడు నోవాహుతో చెప్పారు. నోవాహు యొక్క ప్రయాణం అలాగే నోవాహు యొక్క జీవిత చరిత్ర కేవలం వరద ముప్పు కంటే ఎక్కువ. మరియు నోవాహుకి దేవుని పట్ల ఉన్న విశ్వాసం అలాగే దేవునికి నోవాహు కుటుంబం మీద ఉన్న కనికరము, దయ, ప్రేమ గూర్చిన కథ. నోవాహుకి దేవుని పట్ల ఉన్న విశ్వాసం అతని కుటుంబాన్ని మాత్రమే కాకుండా భూమిపై ఉన్న జీవిత శేషాన్ని కూడా రక్షించింది. మరియు ధనస్సులో దేవుడు అతని వాగ్దానానికి కనిపించే చిహ్నాన్ని ఇచ్చారు. నోవాహు ప్రేమ, దయ మరియు అతని మాట పట్ల విశ్వసనీయతను మనకు గుర్తు చేస్తుంది. నోవాహు యొక్క ప్రయాణం మనకు ఇలా బోధిస్తుంది. తీర్పు సమయంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ మోక్షానికి మార్గాన్ని అందిస్తారు. దేవుడు తన వాగ్దానాలకు విశ్వాసపాత్రుడు మరియు విశ్వాసం ద్వారా మనం దేవుని కృపలో ఆశ్రయం పొందవచ్చు. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.